రాగి పిండితో పాయసం అండి. చేసేద్దామా? ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని, ఒక కప్పు సేమియాలు వేసుకొని, ఈ సేమియాల్ని దోరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇదే బాండీలోకి స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని, ఒక కప్పు రాగి పిండి వేసుకొని నిదానంగా ఫ్రై చేసుకొని దీన్ని కూడా పక్కకు తీసేసుకోండి. దీంట్లోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. రాగి పిండిలోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత పాయసం చేసుకోనాకి స్టవ్ మీద బాండీ పెట్టుకుని సేమియాలు వేసుకున్న తర్వాత రాగి పిండి వాటర్ కూడా వేసుకుని ఇంకో 2 కప్పుల వాటర్ కూడా వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలిపేసుకుని సేమియా ఉడికిన తర్వాత దీంట్లోకి కాచిన పాలు చిక్కనివి 2 కప్పులు వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోండి. యాలకుల పొడి అర స్పూన్ వేసుకున్న తర్వాత మనం తినే స్వీట్‌ని బట్టి బెల్లం వేసుకుంటే సరిపోద్దండి. బెల్లం కూడా వేసుకున్న తర్వాత బెల్లం కరిగి దగ్గర పడుతుందనిపించుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందు ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని తీసుకుంటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్‌గా తయారు చేసుకొని హెల్తీ వేలో రాగి పిండి పాయసం రెడీ అండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసండి. ఇట్లు మీ గోదావరి అమ్మ ఛానల్‌ని సబ్స్క్రైబ్